అందరికీ స్వాగతం అండి. మనం ఈ మధ్య సంసారాలు, ఆలు మొగలు, కష్టం, సుఖం, పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేరుగా విషయంలోకెడితే సంసారం పెరుగుతున్న కొద్దీ పిల్లలు చదువులయ్యి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని, ఆడపిల్లలకి చేస్తే అల్లుళ్ళొచ్చి, మగపిల్లలకి చేస్తే కోడళ్ళొచ్చి, ఇలా సంసారాల్లో అనేక రకాల మనస్తత్వాలు ఒక దగ్గర ఇమడాల్సొస్తుంది. అంటే వాళ్ళు వీళ్ళు ఒకచోటే ఉండకపోయినప్పటికీ, కుటుంబం అనేటప్పటికి ఎవళ్ళెక్కడున్నా ముడేసే దారాలుంటాయి. వాటినే బంధాలు అంటాం గదా! ఈ మనస్తత్వాలు కలిస్తే పర్వాలేదు. ఇప్పుడంటే ఏదో ఒకళ్ళు అర పిల్లలు పుడుతున్నారు. అర కాదనుకోండి. ఒకళ్ళు, ఎక్కువలో ఎక్కువ ఇద్దరు. వాళ్ళు అసలు ఈ దేశంలోనే ఉండరు చాలా కుటుంబాల్లో. సమస్యే లేదు. కానీ నిన్న మొన్నటి దాకా చెప్పానుగా, అనేక రకాల మనస్తత్వాల కలయిక ఒక కుటుంబం. వీటిలో సంస్కారం గల మనస్తత్వాలుంటాయి. కొంచెం సంస్కారం తక్కువగా ఉన్న మనస్తత్వాలుంటాయి. వాటితోనే ఇబ్బంది సంసారాల్లో. నిన్నో మొన్నో ఒక కథ చదివాను. టూకీగా చెప్తాను 2 ముక్కల్లో. అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి. పెద్దలు కుదిర్చిన సంబంధమే. చూసుకుని పిల్లని నచ్చిందని పెళ్లి చేసుకుంటారు. అంతా సుఖంగా బానే ఉంటారు. అబ్బాయి తల్లిదండ్రులు చాలా సంస్కారవంతులు. అమ్మాయి పురిటికెడుతుంది పుట్టింటికి. పిల్లాడు పుడతాడు. ఆ అమ్మాయి పుట్టింటికెళ్ళినప్పుడు కొందరు కొలీగ్స్, ఫ్రెండ్స్ ఉంటారు గదా! ఈ ఫ్రెండ్స్‌లో చెత్త ఫ్రెండ్స్ ఉంటారండి. చెడ్డవాళ్ళుంటారు. అది మనందరికీ తెలిసిందే. అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఒకడు, మీ అత్తగారిళ్ళల్లో మీకు బాగా మర్యాదలు జరుగుతున్నాయా లేదా అని చెప్పి మొదలుపెట్టి, మీరు వెడితే స్టేషన్‌కి కారేసుకొచ్చి పికప్ చేసుకెళ్తారా? మీ మామగారు గాని, బావమరిది గాని అక్కడ ఎలా చేస్తారు? ఇలా చేస్తారా? అలా చేస్తారా? నేను 5 ఏళ్ల నుంచి అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇన్‌లాస్‌ని పరిగెత్తించాలి. వాళ్ళకి చనువు ఇవ్వకూడదు. ఈ టైప్ మాటలతో ఫ్రెండ్స్ అందరికీ నూరిపోస్తాడు. దాంతో ఈ మంచి అబ్బాయిలో కూడా కొంచెం విషపురుగు ప్రవేశించి కొన్ని సమస్యలు, ఇబ్బందులు పెట్టి అత్తవారిని, కథ కాబట్టి చివరికి సుఖాంతమైంది. ఇది నిజంగా నిజం అండి. ఒకవేళ మనస్తత్వాలన్నీ బాగా మంచివి కాకపోయినా, ఓ మోస్తరుగా వెళ్ళిపోతున్నా సరే సంసారాలు, ఇలా పుల్లలు పెట్టేవాళ్ళుంటారు సంసారాల్లో. అత్తలు, ఆడపడుచులు, ఫ్రెండ్స్, బావగార్లు, మరుదులు. ఇవి నేను ప్రాక్టికల్‌గా కొన్ని సంసారాల్లో చూశాను కూడాను. కూతుళ్ళైనా, కోడళ్ళైనా, అల్లుళ్ళైనా, కొడుకులైనా అందరూ ఇలాగే ఉంటారని చెప్పను గానీ, కొన్ని సంసారాల్లో అత్తవార్లని ఒక ఆట ఆడించాలని చూసే అల్లుళ్ళు చాలా సహజంగా ఉంటారండి. అలా కాకుండా ఆ అల్లుళ్ళు మంచివాళ్ళైతే ఆ అత్తమామలు ఎట్టి పుట్టారు అనుకోవాలి. అలాగే కోడళ్ళు. ఆగండి, ఆగండి. అల్లుళ్ళు, కోడళ్ళు అనే కాదు. కొడుకులేం తక్కువ? దుర్మార్గమైన కొడుకులు లేరు? అలాగే అతి స్వార్థపూరితమైన కూతుళ్ళు కూడా ఉన్నారుగా ప్రపంచంలో. నాకు ఆ మధ్య మా అమ్మాయి ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ ఒక విషయం చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఎవరో, ఆ అమ్మాయిది లవ్ మ్యారేజ్. సరే, సహజంగా తల్లిదండ్రులు ఒప్పుకోరుగా ముందు. ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళు వీళ్ళు కలుసుకున్నారు. ఆ తల్లి, తండ్రి వచ్చి అప్పుడప్పుడు చుట్టపు చూపుగా ఆ అమ్మాయి ఇంట్లో ఉండి వెడుతూ ఉండడం జరుగుతూ ఉండేదిట. అయితే ఒకసారి ఆ తల్లిగారు మా అమ్మాయితో చెప్పి బాధపడిందిట. అతని వైపు వాళ్ళు బాగా వస్తూ ఉంటారు బలగం. సిటీ అవ్వడంతో ఎక్కువగా ఇక్కడ పనులున్న వాళ్ళు, హాస్పిటల్స్‌లో చూపించుకోవాల్సిన వాళ్ళు, కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళు అందరూ ఇక్కడుండి ఉంటే ఆ అమ్మాయి వాళ్ళకి బాగా చూసుకోవడం, చేయడం, వాళ్ళని చాలా ఆదరించడం, వాళ్ళతో పాటు హాస్పిటల్స్‌కి తిరగడం అలా చేస్తూ ఉంటుందిట. వాళ్ళని ఎంతో ఇదిగా చూసుకుంటుందమ్మా. అది కాదన్ను. మాకు సంతోషమేగా అత్తవారింట్లో మంచి పేరు తెచ్చుకుంటే. మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. అసలు పట్టించుకోదు. అత్తవారింట్లో మంచి పేరు తెచ్చుకోవాలని చాలా పాటుపడుతుంది అని చెప్పి బాధపడిందిటావిడ. ఇది నిజంగా నిజమండి. ఇటువంటి కూతుళ్ళు గూడా ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని మా అమ్మాయి చెప్పినప్పుడు నేను కొంచెం ఆలోచన చేశా. ఎందుకు జరుగుతుందంటే, తల్లి ఎలాగో చేస్తుంది చచ్చినట్టు నాకు. తల్లి ద్వారా అంటే పుట్టింటి ద్వారా అవ్వాల్సినవన్నీ అవుతాయి. అన్నీ జరుగుతాయి. పుట్టింటి నుంచి జరగాల్సినవి తల్లి ద్వారా జరగాల్సినవి, పొరుళ్ళు, పుణ్యాలు, పుట్టినరోజులు, ఒకటేమిటి బారసాళ్ళు అన్నీ జరుగుతాయి బాగానే. ఏ లోటు లేకుండా. అలా జరపలేదనుకోండి మేకులు చెక్కే ఆడపిల్లలు లేరు. కాబట్టి సరే, ఒకవేళ
అన్నీ జరుగుతాయి. అందుకని తల్లిదండ్రులని ముఖ్యంగా తల్లిని ఎలా చూసినా మంచి పేరు రావాలి సమాజంలో అంటే అత్తవారి వైపు బాగా కొంచెం ఎక్కువ ఇలా చెప్తుంటే ఏదో కుళ్ళు అనుకుంటారు. కానీ కాదండి. అసలు బ్యాలెన్స్ చేసుకోవడమే తెలీదు. అదే స్వార్థం. వీళ్ళని తొక్కి వాళ్ళని ఎత్తేయకూడదు. వాళ్ళని తొక్కేసి వీళ్ళని ఎత్తేయకూడదు. ఇదే చేస్తుంది ఆడపిల్లలు ముఖ్యంగా. ఈ బ్యాలెన్స్ లేకపోవడమే. ఎందుకంటే ఈ తల్లిదండ్రుల్ని ఆవిడన్నట్టుగా మమ్మల్ని చిన్న చూపు చూస్తుందని బాధపడింది గదా! ఈ చిన్న చూపు చూడడం, నిరాదరణ చేయడం అటువైపు చేశారనుకోండి, వాళ్ళెందుకు ఊరుకుంటారు? అత్తలు, ఆడబిడ్డలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు ఈ ఆడపిల్లల గురించి. మా కోడలుంది చూశారు, అలాంటిది, ఇలాంటిది. అలాగే మా వదిన గారుంది, మా మరదలుంది, ఇలాంటిది, అలాంటిది అని ఎక్కడ వెయ్యాలో వీళ్ళని అక్కడ వేస్తారనే భయం కొద్దీ వ్యక్తిత్వం వచ్చిన ఆడపిల్లలు ఇలా తెలివిగా ఆలోచిస్తున్నారు కొంతమంది. దీనికి పెద్ద ఉదాహరణ రేపు చెప్తానండి మళ్ళీ. ఎందుకంటే ఇప్పటికే నిమిషాలు గడిచిపోతున్నాయి. నేను లెంగ్తీగా మాట్లాడను అని చెప్పాను కదా! ఎందుకంటే బోర్ కొట్టడం ఎందుకు? ఒకే విషయాన్ని సాగదీస్తూ. రేపు చెప్పుకుందాం మరికొన్ని విషయాలు. ఉంటాను.